శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 31వ తారీఖు జనవరి నెల 2023వ సంవత్సరం మంగళవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి దశమి, ఉదయం 11:56 వరకు. ఈరోజు నక్షత్రం రోహిణి, రాత్రి 12:39 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 6:53 నుండి ఉదయం 8:40 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి ఉదయం 9:52 వరకు. తిరిగి రాత్రి 11:12 నుండి రాత్రి 12:03 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:42 వరకు. ఈరోజు యమగండం ఉదయం 9:40 నుండి ఉదయం 11:05 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 9:08 నుండి రాత్రి 10:53 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:52. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:07. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య భంగం కలుగుతుంది. ఉద్యోగులకు ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమపడ్డ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తప్పవు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమపడ్డ ఫలితం కనిపించదు. ఉద్యోగులకు చికాకులు తప్పవు. ఇంట బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు విస్తరిస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణ బాధలు తొలగి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది. వస్త్ర లాభాలు పొందుతారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆస్తి తగాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు కలుగుతాయి. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం బాధించే అవకాశాలున్నాయి. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత బాధిస్తాయి. కొత్త రుణయత్నాలు చేస్తారు. ఇంటా బయట చికాకులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కూడా నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అనారోగ్యం కొంత బాధిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట బయట ప్రోత్సాహం కలుగుతుంది.
వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం కలుగుతుంది. విందు వినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. శుభకార్యాలలో విరివిగా పాల్గొంటారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు మందగిస్తాయి. బంధువర్గంతో తగాదాలు తప్పవు. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. పనులల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలతో గాని కొన్ని పనులు పూర్తి కావు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తప్పవు. శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనారోగ్యం కొంత బాధిస్తుంది. దైవ దర్శనాలను చేసుకుంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటర్వ్యూలలో విజయం కలుగుతుంది. ఆస్తి లాభం కనిపిస్తుంది.